హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. తెలుగులో అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నావు? నువ్వు ఎంతసేపు ఎదురు చూసావు? నువ్వు ఎంతసేపట్లో వస్తావు? ఈ వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఇవే కాకుండా ఇంకా చాలా వాక్యాలని రియల్ టైమ్‌లో ఉపయోగించే వాక్యాలను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? హౌ మచ్ టైమ్ టు గో దేర్? నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నావు? ఫ్రమ్ హౌ మెనీ డేస్ యు ఆర్ లివింగ్ హియర్? నువ్వు ఎంతసేపు ఎదురు చూసావు? హౌ మచ్ టైమ్ యు వెయిటెడ్? నువ్వు ఎంతసేపట్లో వస్తావు? ఇన్ హౌ మచ్ టైమ్ యు విల్ కమ్? మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా? అయితే మీరు గ్రామర్ తప్పు చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే హౌ లాంగ్ స్ట్రక్చర్ పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వెరీ కామన్ మిస్టేక్స్. కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయి? వాటిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కో సెంటెన్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ మచ్ టైమ్ టు గో దేర్ అని ఇందాక చెప్పాం గదా! ఈ సెంటెన్స్ రాంగ్. ఎలా? అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఇది కరెక్టా? రాంగ్. ఎందుకంటే సమయం, టైం గురించి అడగడానికి హౌ మచ్ టైమ్ అనడం కంటే, ఒక పని జరగడానికి పట్టే నిడివి అంటే డ్యూరేషన్, దానికి పట్టిన సమయాన్ని అడగడానికి హౌ లాంగ్ వాడటం మంచిది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్? ఈ విధంగా చెప్పాలి. ఫ్రమ్ హౌ మెనీ డేస్ యు ఆర్ లివింగ్ హియర్? నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నావు? ఇది కరెక్టా? ఇది కూడా రాంగ్. ఎందుకు? టెన్సెస్ అండ్ ప్రిపోజిషన్ మిస్టేక్ ఉంది. ఎందుకంటే గతంలో మొదలై ఇంకా కొనసాగుతున్న పనికి ఫ్రమ్ హౌ మెనీ డేస్ అని ప్రెజెంట్ కంటిన్యూయస్ వాడకూడదు. మరి ఖచ్చితంగా హౌ లాంగ్‌తో పాటు హౌ లాంగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే హావ్ బీన్ వాడాలి. ప్రెజెంట్ కంటిన్యూయస్ కాకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ వాడాలి. హౌ లాంగ్ హావ్ యూ బీన్ లివింగ్ హియర్? హౌ మచ్ టైమ్ యూ వెయిటెడ్? నువ్వు ఎంతసేపు ఎదురు చూసావు? ఇది కూడా కరెక్టా? కాదు. ఇది కూడా రాంగే. ఎందుకు? పాస్ట్ టెన్స్‌లో ప్రశ్నతో అడిగేటప్పుడు సబ్జెక్ట్‌కి ముందు ఖచ్చితంగా డిడ్ రావాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? యూ ఉంది. దీని ముందు డిడ్ వచ్చిందా? రాలేదు. అందుకని ఇది రాంగ్. హౌ మచ్ టైమ్ కన్నా హౌ లాంగ్ వాడటమే కరెక్ట్. హౌ లాంగ్ డిడ్ యూ వెయిట్? ఇక్కడ సబ్జెక్ట్ ముందు డిడ్ వచ్చింది. అందుకనే ఇది కరెక్ట్. ఇన్ హౌ మచ్ టైమ్ యూ విల్ కమ్? నువ్వు ఎంతసేపట్లో వస్తావు? ఇది కరెక్టా? ఇది కూడా రాంగ్. ఎందుకు? ఎంతసేపు అని భవిష్యత్తు గురించి అడిగేటప్పుడు హౌ లాంగ్ ప్లస్ విల్ స్ట్రక్చర్ వాడాలి. హౌ లాంగ్ విల్ యూ టేక్ టు కమ్? హౌ లాంగ్ విల్ యూ టేక్ టు కమ్? నువ్వు ఎంతసేపట్లో వస్తావు? హౌ లాంగ్ విల్ యూ టేక్ టు కమ్? ఈ విధంగా ఈ సెంటెన్సెస్ ఎందుకు రాంగ్ అని తెలుసుకున్నారు కదా! ఇప్పుడు హౌ లాంగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎంతసేపు, ఎంత కాలం, ఎంత సమయం పడుతుంది? ఈ విధంగా వచ్చినప్పుడు అంటే ఒక పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? లేదా ఒక పని ఎంత కాలంగా జరుగుతుంది అని అడగడానికి కరెక్ట్ స్ట్రక్చర్ హౌ లాంగ్. హౌ లాంగ్ దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి? ఇప్పటివరకి 4 సెంటెన్సెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! రాంగ్ ఏ విధంగా, కరెక్ట్ ఏ విధంగా అని. అవి ఏ విధంగా ఫార్మ్ చేయాలి? ఎన్ని పద్ధతులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. సాధారణంగా ఎంత సమయం పడుతుంది అని అడగడానికి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ప్లస్ టు ప్లస్ వర్బ్. వర్బ్ అనేది బేస్ ఫామ్‌లో ఉండాలి. అంటే V1 ఫామ్‌లో ఉండాలి. రాయడానికి ఎంతసేపు పడుతుంది? ఆ నోట్స్ రాయడానికి ఎంతసేపు పడుతుంది అని. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రైట్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రైట్? ఇక్కడ రైట్ అనేది ఏంటిది? వర్బ్. టు రాసాము. డస్ ఇట్ టేక్ వచ్చింది. హౌ లాంగ్ వచ్చింది. కాబట్టి ఇది కరెక్ట్ సెంటెన్సే. ఇంపార్టెంట్ రూల్ ఏముంది? ఐ, యూ, వి, దే ఈ విధంగా సబ్జెక్ట్స్ వస్తే డూ లేదా హ్యావ్ వాడాలి. హీ, షీ, ఇట్ ఎనీ నేమ్ వస్తే డస్ లేదా హ్యాస్ వాడాలి. ఇంపార్టెంట్ రూల్ నేర్చుకున్నారు కదా! ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? సాధారణంగా ఒక పనికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేటప్పుడు హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అని ఉపయోగిస్తాం.
దీని యొక్క స్ట్రక్చర్ హౌ లాంగ్ ప్లస్ డస్ ఇట్ టేక్ ప్లస్ 2 ప్లస్ V1. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ హైదరాబాద్? రీచ్ అనేది వర్బ్ V1 బేస్ ఫామ్లో ఉంది. హైదరాబాద్ చేరుకోవడానికి ఎంతసేపు పడుతుంది అని అడగాలంటే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ హైదరాబాద్ ఈ విధంగా అడగాలి. సెకండ్ వన్, హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్? గతంలో ఒక పనికి ఎంత సమయం పట్టింది? డిడ్ వచ్చిందంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయం ఉంటుంది, అందుకని గతం. దీని యొక్క స్ట్రక్చర్ హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ప్లస్ 2 ప్లస్ V1. ఇక్కడ గతం కాబట్టి డిడ్ ఉపయోగించాము. స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, కాకపోతే డస్ ఇట్ టేక్ బదులుగా డిడ్ ఇట్ టేక్ అని ఉంటుంది. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు ఫినిష్ ద ఎగ్జామ్? ఎగ్జామ్ లేదా పరీక్ష పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది లేదా ఎంతసేపు పట్టింది? డిడ్ ఇట్ టేక్ టు ఫినిష్ ద ఎగ్జామ్? ఈ విధంగా గతంలో చెప్పాలి. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? విల్ వచ్చిందంటే భవిష్యత్తులో ఒక పని ఎంత సమయం పడుతుంది? విల్ కాబట్టి భవిష్యత్. స్ట్రక్చర్ హౌ లాంగ్ ప్లస్ విల్ ఇట్ టేక్. డస్ అయిపోయింది, డిడ్ అయిపోయింది, ఇప్పుడు విల్ ఇట్ టేక్ 2 ప్లస్ V1. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రిపేర్ మై బైక్? నా బైక్ రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రిపేర్ మై బైక్? ఇది ఫ్యూచర్ యాక్షన్, ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాం కదా, విల్ ఉపయోగించాం కాబట్టి భవిష్యత్తులో ఫ్యూచర్లో చెప్తాము. నెక్స్ట్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్? గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతూ ఉంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అని ఉపయోగించాలి, ఎంతకాలంగా జరుగుతుంది అని. స్ట్రక్చర్ హౌ లాంగ్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ రాయాలి, ప్లస్ సబ్జెక్ట్ ముందు రాయాలి, ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? నువ్వు ఎంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు? గతం నుండి ఇప్పటికి జరిగింది కాబట్టి, గతం నుండి ఇప్పటి వరకు కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇప్పటి వరకు ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నారు, మరి ఇప్పుడు సమాధానం ఎలా చెప్పాలి? హౌ లాంగ్కి సమాధానం ఎలా చెప్పాలి? ఎవరో మిమ్మల్ని హౌ లాంగ్తో ప్రశ్న అడిగారు అనుకుందాం. దానికి సమాధానం చెప్పడానికి మన దగ్గర 2 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటి? కాలాన్ని బట్టి అంటే టెన్స్‌ని బట్టి ఆన్సర్ చెప్పాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేర్చుకుందాం. మెథడ్ 1, ఇట్ టేక్స్. ఇట్ టేక్స్‌తో సమాధానం చెప్పడం, సమయం పడుతుంది అని. ఒక పనికి ఎంత సమయం పడుతుందో చెప్పడానికి ఇట్ టేక్స్ వాడాలి. ప్రెజెంట్ టెన్స్ అయితే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్? అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుందనుకోండి, ఇట్ టేక్స్ 10 మినిట్స్ లేదా ఇట్ టేక్స్ హాఫ్ ఎన్ అవర్. ఈ విధంగా ఇట్ టేక్స్ అని చెప్పాలి. మెథడ్ 1లో ప్రెజెంట్ టెన్స్ అయితే ఇట్ టేక్స్ 10 మినిట్స్ అని చెప్పాలి. మరి పాస్ట్ టెన్స్ అయితే పాస్ట్ గతంలో అయితే సమయం పట్టింది అని చెప్తాము. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు కుక్? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు కుక్? వంట చేయడానికి ఎంతసేపు పట్టింది? పట్టింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఆన్సర్ కూడా గతంలోనే ఉండాలి. ఇట్ టుక్ 2 అవర్స్, 2 గంటలు పట్టింది. ఇంతకుముందు ఇట్ టేక్స్ అన్నాం కదా, అది ప్రెజెంట్ కాబట్టి టేక్స్ అన్నాము, ఇది పాస్ట్ కాబట్టి టుక్ అన్నాము. ఫ్యూచర్ టెన్స్లో మరి ఫ్యూచర్ భవిష్యత్తులో పడుతుంది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రిపేర్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రిపేర్? రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 2 రోజుల, 4 రోజుల, 1 వీకా, 1 మంతా అనేది ఇట్ విల్ టేక్ 2 డేస్, 2 రోజులు పడుతుంది. ఇట్ విల్ టేక్ అబ్జర్వ్ చేశారా? ప్రెజెంట్లో ఇట్ టేక్స్ అన్నాము, పాస్ట్లో ఇట్ టుక్ అన్నాము, ఫ్యూచర్లో ఇట్ విల్ టేక్ అన్నాము. ఈ విధంగా చేంజ్ చేస్తూ టెన్స్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్, మెథడ్ 2, ఫర్ వర్సెస్ సిన్స్. చాలా ముఖ్యమైన రూల్ అన్నమాట ఇది. ఎందుకు? ఒక పని ఎంతకాలంగా జరుగుతుంది? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అని అడిగినప్పుడు సమాధానము ఫర్ లేదా సిన్స్ ఖచ్చితంగా వాడాలి. ఫర్ అండ్ సిన్స్ గురించి కూడా క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లాంగ్ వీడియో చూడండి, అందులో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్, ఫర్ ఎప్పుడు ఉపయోగించాలి? మొత్తం వ్యవధి అంటే టోటల్ డ్యూరేషన్, దానికి పట్టిన సమయం ఎన్ని గంటలు అని. మొత్తం ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అని లెక్క పెట్టి చెప్పేటప్పుడు ఫర్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ 2 అవర్స్ అన్నామనుకోండి, 2 గంటలుగా. అంటే ఇక్కడ మనకు టైం తెలుస్తుంది కదా 2 గంటలు అని, కాబట్టి ఫర్ ఉపయోగించాలి. ఫర్ 5 డేస్, ఇక్కడ ఎన్ని రోజులు అని తెలుసు, అందుకే ఫర్ 5 డేస్. ఫర్ 10 ఇయర్స్,
ఫర్ ఏ లాంగ్ టైమ్ చాలా కాలంగా అంటే ఫర్ ఏ లాంగ్ టైమ్. ఈ విధంగా అవర్స్ అయినా, డేస్ అయినా, ఇయర్స్ అయినా, లాంగ్ టైమ్ అయినా మనకు తెలుస్తుంది కాబట్టి ఫర్ ఉపయోగించాలి. ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 అవర్స్ ఈ విధంగా చెప్పాలి. నేను 2 గంటలుగా ఇక్కడ వేచి ఉన్నాను. ఎక్కడ? అది బస్ స్టాప్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే. మీరు ఎక్కడైతే వెయిట్ చేస్తున్నారో అక్కడ ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 అవర్స్. దే హావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 ఇయర్స్. వారు 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ సిన్స్ ఎప్పుడు చెప్పాలి? మొదలైన సమయం అంటే స్టార్టింగ్ పాయింట్. పని ఎప్పుడు మొదలైంది అని ఒక ఖచ్చితమైన సమయం ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైమ్ అన్నమాట. సిన్స్ ఎప్పుడు వాడాలి? పాయింట్ ఆఫ్ టైమ్. అది చెప్తే ఖచ్చితంగా సిన్సే వాడాలి. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఉదయం నుండి ఇప్పటి వరకు అన్నమాట. లేదా సోమవారం నుండి, లేదా 2015 నుండి, లేదా నా చిన్నప్పటి నుండి ఇలా ఎప్పుడు స్టార్ట్ అయిందో అని చెప్పేటప్పుడు సిన్స్ ఉపయోగించాలి. సిన్స్ మార్నింగ్, సిన్స్ మండే, సిన్స్ 2015, సిన్స్ మై చైల్డ్‌హుడ్. నేను కొన్ని సందర్భాలు చెప్పాను. ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ మార్నింగ్ అనాలి. ఇంతకుముందు అది మొత్తం ఎన్ని గంటలు? 2 గంటలు. కాబట్టి ఫర్ 2 అవర్స్ అన్నాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తున్నాం. కాబట్టి సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. లేదా వేచి ఉన్నాను. ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2020. నేను 2020 నుండి ఇక్కడ పని చేస్తున్నాను. ప్రశ్నలు అడగటం నేర్చుకున్నారు. ఆన్సర్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ అండ్ సిన్స్ గురించి కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ హౌ లాంగ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఇప్పటివరకు ఈ లెసన్ అనేది శ్రద్ధగా విన్నారా? అయితే ప్రాక్టీస్ చేయండి. నాతో పాటు మీరు కూడా చెప్పండి. అలా చెప్తేనే మీకు వస్తుంది. నెక్స్ట్ నువ్వు రోజు ఎంతసేపు చదువుతావు? నువ్వు రోజు ఎంతసేపు చదువుతావు? హౌ లాంగ్ డూ యూ స్టడీ డైలీ? హౌ లాంగ్ డూ యూ స్టడీ డైలీ? ఐ, యూ, వి, దే వచ్చినప్పుడు ఏం వాడాలి? డూ వాడాలి అని చెప్పాము. లేదా హ్యావ్ వాడాలి అని చెప్పాము. ఇక్కడ డూ వాడాము. నువ్వు నిన్న ఎంతసేపు ఆడావు? ఇది పాస్ట్ టెన్స్. ఎందుకు? ఆడావు అంటే ఆల్రెడీ జరిగిపోయింది. అందులో నిన్న కాబట్టి జరిగిపోయింది. హౌ లాంగ్ డిడ్ యూ ప్లే యెస్టర్‌డే? డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్‌లో ఉండాలి? వి1 ఫామ్‌లో ఉండాలి. బేస్ ఫామ్. డిడ్ వచ్చింది. ప్లే అనే వర్బ్ వి1 ఫామ్‌లో ఉంది. హౌ లాంగ్ డిడ్ యూ ప్లే యెస్టర్‌డే? మీటింగ్ ఎంతసేపు జరిగింది? హౌ లాంగ్ డిడ్ ద మీటింగ్ లాస్ట్? హౌ లాంగ్ డిడ్ ద మీటింగ్ లాస్ట్? మీటింగ్ ఎంతసేపు జరిగింది? నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావు? ఫ్యూచర్ టెన్స్. ఉంటావు అన్నాము. ఇంకా జరగలేదు. తర్వాత జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్‌లో విల్ ఉపయోగిస్తాము. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? మనం ట్రైన్ కోసం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? హౌ లాంగ్ షుడ్ వి వెయిట్ ఫర్ ద ట్రైన్? హౌ లాంగ్ షుడ్ వి వెయిట్ ఫర్ ద ట్రైన్? నీకు రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ రెడీ? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ రెడీ? బస్ స్టాప్‌కి నడిచి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? బస్ స్టాప్‌కి నడిచి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు వాక్ టు ద బస్ స్టాప్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు వాక్ టు ద బస్ స్టాప్? నిన్న వంట చేయడానికి ఎంతసేపు పట్టింది? పట్టింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు కుక్ యెస్టర్‌డే? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు కుక్ యెస్టర్‌డే? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు లెర్న్ ఇంగ్లీష్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నావు? గతం నుండి ఇప్పటికి. నువ్వు ఎంత కాలంగా ఇక్కడ పని చేస్తున్నావు? ఎంత కాలంగా అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాను వర్క్ చేయడం. అప్పటి నుండి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నాను. కాబట్టి గతం నుండి ఇప్పటికి. హౌ లాంగ్ హావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? హౌ లాంగ్ హావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? ఆమె ఎంతకాలంగా నీ కోసం ఎదురు చూస్తోంది? ఆమె ఎంతకాలంగా నీ కోసం ఎదురు చూస్తుంది? అంటే ఒక సంవత్సరం నుండి కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, 1 మంత్ కావచ్చు. అది ఎంత కాలం కిందకే వస్తుంది. కాబట్టి ఆమె కాబట్టి హాస్ రావాలి. ఎందుకు? హావ్ లేదా హాస్ గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మరియు హాస్ ఎప్పుడొస్తుంది? హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు హాస్ రావాలని ఇంపార్టెంట్ రూల్‌లో చెప్పాను గదా! అది మీకు గుర్తుందా? ఒకసారి నోట్స్ రాసుకుంటే చూడండి. హౌ లాంగ్ హాస్ షీ బీన్ వెయిటింగ్ ఫర్ యూ? హౌ లాంగ్ హాస్ షీ బీన్ వెయిటింగ్ ఫర్ యూ? వాళ్ళు ఎంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు?
వాళ్ళు ఎంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు? వాళ్ళు అంటే ఎవరు? దే అంటే వారు. హౌ లాంగ్ హావ్ దే బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్? హౌ లాంగ్ హావ్ దే బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్? మీరు ఎంతకాలంగా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు? మీరు ఎంతకాలంగా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు? హౌ లాంగ్ హావ్ యూ బీన్ రన్నింగ్ దిస్ బిజినెస్? హౌ లాంగ్ హావ్ యూ బీన్ రన్నింగ్ దిస్ బిజినెస్? నీకు ఆమె ఎంతకాలంగా తెలుసు? నీకు ఆమె ఎంతకాలంగా తెలుసు? తెలుసుకోవడం స్టేట్ అంటే ఆమె యొక్క స్థితి తెలుసుకుంటున్నాం కాబట్టి నోయింగ్ అనకూడదు. హౌ లాంగ్ హావ్ యూ నోన్ హర్? హౌ లాంగ్ హావ్ యూ నోన్ హర్? మీ లంచ్ బ్రేక్ ఎంతసేపు ఉంటుంది? మీ లంచ్ బ్రేక్ ఎంతసేపు ఉంటుంది? హౌ లాంగ్ ఈజ్ యువర్ లంచ్ బ్రేక్? హౌ లాంగ్ ఈజ్ యువర్ లంచ్ బ్రేక్? మీకోసం చిన్న హోంవర్క్ యువర్ అసైన్‌మెంట్ అన్నమాట. క్లాస్ వినడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ కూడా చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఈరోజు క్లాస్ మీకు ఎంత బాగా అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి ఈ చిన్న హోంవర్క్ చేయండి. ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలనేది హింట్ కూడా ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇయ్యండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్నీ చూస్తాను. కావాలంటే చూడండి. షార్ట్ వీడియోకైనా, లాంగ్ వీడియోకైనా ప్రతి కామెంట్‌కి నేను ఆన్సర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. టాస్క్ 1 మీ సొంత ఆన్సరే చెప్పండి. ఏది? యూజ్, ఫర్ ఆర్ సిన్స్ ఉపయోగించి చెప్పండి. హౌ లాంగ్ హావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? మీరు ఎంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? హౌ లాంగ్ హావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ హావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఫర్ ఉపయోగించి ఏ విధంగా చెప్పాలి? సిన్స్ ఉపయోగించి ఏ విధంగా చెప్పాలనేది కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇప్పటిదాకా విన్నారు గదా! ఫర్ అయితే ఆన్సర్ ఎలా చెప్పాలి? సిన్స్ అయితే ఏ విధంగా చెప్పాలనేది. టాస్క్ 2 ఇప్పుడు యూజ్ ఇట్ టేక్స్ అని చెప్పండి. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ రెడీ ఇన్ ద మార్నింగ్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ రెడీ ఇన్ ద మార్నింగ్? మీరు ఉదయం రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ టేక్స్ ఎంత టైం పడుతుందనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. టాస్క్ 3 దీన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయండి. నువ్వు ఎంతకాలంగా ఈ మొబైల్ వాడుతున్నావు? నువ్వు ఎంతకాలంగా ఈ మొబైల్ వాడుతున్నావు? దీనిని హౌ లాంగ్ ఉపయోగించి ఇంగ్లీష్‌లో ఎలా అడగాలో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను, లైక్ చేస్తున్నాను. కాబట్టి కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో కూడా షేర్ చేయండి. షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి డెప్త్ క్లాసుల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని హైప్ చేయండి. హైప్ చేయడం వలన వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. హైప్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లెసన్ ఎంత దూరము అనే టాపిక్ పైన మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.